నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు వైభవంగా నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలు. ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాల కొరకు సిపిఎంను గెలిపించండి. ఎం రాజశేఖర్. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ వివిధ విభాగాల హెచ్ఓడీలతో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పిటల్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 51వ వార్డు కొత్తపేట ప్రాంతంలో సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయిని గెలిపించాలని కొత్తపేట సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ అనీఫ్ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాట్లాడుతూ 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు జీఎస్టీ చట్టం తెస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి జీఎస్టీ చట్టం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటే విధంగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని, చివరకు పసిపిల్లలు తాగే పాల డబ్బా నుండి ప్రాణాలు నిలిపే మందుల వరకు ఆఖరుకు అంతిమ సంస్కారాలకు వాడే శవ పేటికల వరకు పన్నులు వేసింది తప్ప ధరలు తగ్గించలేదని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వారు వివరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎంత ఉండేవి మనందరికీ తెలిసిన విషయమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు రెట్టింపు చేశాడని ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఒక కొత్త పరిశ్రమ ఈ 10 ఏళ్ల కాలంలో నెలకొల్పిన దాఖలాలు లేవు. కానీ నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డిలు లక్షల కోట్ల అప్పులు మాత్రం చేస్తూ ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్నారని అన్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా కొత్తపేటలో అనేక ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యలు, ఎక్కడ వేసిన చెత్త అక్కడే రోజుల తరబడి ఉంటుందని, దానివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తక్షణమే కమిషనర్ జోక్యం చేసుకుని చెత్త చెదారం లేకుండా వీధులను శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న, డివైఎఫ్ఐ జిల్లా నగర నాయకులు రాఘవేంద్ర, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య విద్యానిలయం పాఠశాల ఆవరణలో దాతలు ఎస్ఎస్పి కిరాణం షాప్ యజమాని ఎస్ షాకీర్ మరియు వారి కుటుంబ సభ్యులు, ఫోటోగ్రాఫర్ సుబాన్ వారి సహకారంతో దాదాపు 60 మంది మానసిక దివ్యాంగులకు ఆర్థిక చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలు సుబాన్ మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో సేవ చేస్తే భగవంతుడి ఆశీర్వాదం అధికంగా పొందవచ్చు అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఎస్కే భాష, స్వాత్మానంద స్వామి, మల్లికార్జున, నాగేంద్ర కుమార్, శ్రీనివాసులు యాదవ్, సామాజికవేత్త బుద్ధ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు అనే దానికన్నా మా కుటుంబ సభ్యులలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నానడానికి నాకు ఆనందంగా ఉంటుంది. ఏమంటే దీంట్లో నాకు ప్రియులైన ఇది చేయాలనే ఒక ముఖ్య కారణమైనది నా మిత్రుడు ఎస్కే భాష గారి సౌజన్యంతో ఆయన చేస్తుంటే ఆయన దాంట్లో నేను కొద్దిగా పాలు పంచుకున్నాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినాడు. దీనిలో ఇవ్వడం మొదటి కారణం ఏమంటే రంజాను పవిత్రమైన మాసము, 1 రూపాయికి 700 రూపాయల పుణ్య ఫలం దక్కుతుందనే నాకు స్వార్థంతో మీ కాడికి ఇవ్వడానికి నేను వచ్చాను. కానీ నేను ఇచ్చేంత ఇది కాదు. దీనికి ప్రతి ఒక్కరి మా మీడియా మిత్రులు కానీ మా తోటి ఫోటో వీడియోగ్రాఫర్ల సహకారంతో ఇది దిగ్విజయంగా నడుస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో దీనికి ఇంకా ముందు తీసుకుపోవడానికి మీ సహకారం మాకు కూడా అవసరము. మీ దీవెనలు ఉంటే మేము ఇంతవరకునే ఉంటాం. ముఖ్యంగా దీంట్లో మా మిత్రుడు ఎస్కే భాష గారికి ఇంకా బలం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. కర్నూలు నగరంలోని సి క్యాంప్ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ సిఐ యుగాంధర్ బాబు ప్రారంభించారు. కీర్తిశేషులు గుంత లక్ష్మణస్వామి, గుంత విజయలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రామమూర్తి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులో ఎండలు అధికంగా ఉన్నందున ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్య అతిథులు తెలిపారు. గత 9 సంవత్సరాల నుంచి వేసవిలో సి క్యాంప్ నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు రామమూర్తి అన్నారు. ప్రజలకు ఈ చలివేంద్రంలో మినరల్ వాటర్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. మేము 9 ఏళ్ల క్రితము మా మిత్రులు శౌరి, హరణి, నాగరాజ్ వాళ్ళ టీంతో కలిసి స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉన్న ఎండలు చాలా విపరీతంగా ఉండి భరించలేనంతగా ఉంటే మన చేయుతగా ఏదన్నా అవకాశం చేయాలి, దమ్మిగా తీర్చాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. కోవిడ్ వల్ల మధ్యలో 2 ఏళ్ళు చేయలేకపోయాము. అదర్వైజ్ కంటిన్యూ చేస్తున్నాము.
సో ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన అంటే మేము సప్లై చేసేది కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తున్నాం, అంటే నీట్గా ఉంటాయి. తర్వాత ఈ చర్చి వారికి కానీ, తర్వాత ఇతర కర్నూలు మున్సిపాలిటీ వారికి కానీ వెటనరీ దీనికి సహకరించినందుకు, మీడియా మిత్రులకు కూడా ఇది అందరికీ అంటే తెలిసేలా చేసినందుకు, అంటే స్ఫూర్తినిచ్చే విధంగా అందరికీ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత డిఎస్పీ గారు, తర్వాత పోలీస్ నుంచి కూడా మాకు చాలా మంచి సపోర్టు ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయడానికి. ఇదంతా మేము మా కుటుంబ సభ్యుల సహకారంతో మా అమ్మా నాన్న పేరు మీద ఇది చేస్తున్నాము. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీ థియేటర్, మల్లమ్మ కన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయ రహదారి మొదలైన వాటిని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువ పందిర్లు వేసినప్పటికీ ఆయా చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా వీలైనన్ని ఆరుబయలు ప్రదేశాలలో భక్తులకు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువ పందిర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. శివరాత్రి కంటే ఎక్కువగా చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలని అన్నారు. మంచినీటికి ట్యాంకర్లే కాకుండా వాటర్ ప్యాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సచివాలయాల శుభ్రత పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని, సచివాలయాలకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. యజ్ఞవాటిక వద్ద గల పార్కింగ్ ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధిక రేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి అటవీ మార్గంలో రావడం జరిగింది. వారందరికీ కూడా నిన్నటి వరకు 5వ తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేశాము. గత సంవత్సరం కంటే 80% అదనంగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక భక్తులు వచ్చేటటువంటి అటవీ మార్గంలోని, తర్వాత ఈ క్షేత్రంలో కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం కల్పించడం, చదువు పందులు అవి ఏర్పాటు చేయడం, తర్వాత వారందరికీ వసతులు కల్పించడం కూడా జరిగింది. అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అందరికీ కూడా ఈ ప్రసాదాలు అవన్నీ కూడా వారికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. దాతలకు అవసరమైనటువంటి సదుపాయాలు కూడా మనం కల్పించాము. అలాగే జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు ఈ సమన్వయ సమావేశాలను కూడా ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నారు. అలాగే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నటువంటి విలువైన సూచనలు చేసేవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి విధంగానే మనం అదనంగా సౌకర్యాలు అవి కల్పించి, ఎందుకంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన చలువ పందులు ఎక్కువగా వేయటం, తర్వాత మంచినీటికి ఎలాంటి కొరత లేకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో, ఇతర శాఖల యొక్క సమన్వయంతో అన్నీ కూడా వసతులు అన్నీ కూడా మనం సౌకర్యాలన్నీ కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే జగద్గురు పీఠం వారు కూడా వారి అందరికీ భక్తులకి విలువైనటువంటి సూచనలు అవి చేసి చేయడం అనేది జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కర్ణాటక భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కన్నడ భాషలో 3 వేదికల మీద ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు యాగశాల ప్రవేశంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. తర్వాత ప్రతిరోజు కూడా ఈ వివిధ అలంకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. గ్రామోత్సవాన్ని నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే 8వ తారీఖున ప్రభోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీరాచార విన్యాసాలు కూడా 8వ తారీఖున రాత్రి 8వ తారీఖున జరుగుతాయి. అది ఒక ప్రత్యేకం ఇక్కడ. తర్వాత 9వ తారీఖున రథోత్సవం నిర్వహించడం, 9వ తారీఖున అమావాస్య రోజున ఉదయం పంచాంగ శ్రవణం అనేది ఎందుకంటే తెలుగు ఈ సాంప్రదాయంలో, అలాగే భారతీయ సాంప్రదాయంలో ఈ ఉగాదికి అంత ప్రత్యేకత అనేది ఉంది. పంచాంగ శ్రవణం అనేది కూడా ఆ రోజు 9వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్తే. కర్నూలు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి గౌరీ చరితారెడ్డి పందిపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరీ వెంకటరెడ్డి, గౌరీ చరితారెడ్డి దంపతులకు
స్థానికులు భారీగా స్వాగతం పలికారు. పందిపాడులో జయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌరవ్ చరితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు కేవలం 40 రోజుల సమయం ఉందని, ఈ 40 రోజులు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడి ప్రతి ఒక్కరిని ఓటు వేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రజలను ఓట్లు వేసేందుకు ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉందని అన్నారు. వెంకటేశ్వరమ్మ గారు, వసంతమ్మ గారు, మోనా చూడు అక్క అక్క కనపడలేదు కొంచెం బయట సైడ్ ఈ ఎలక్షన్లలో మనం తప్పకుండా మన పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు అందరూ కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పార్టీ బాగుంది అని మనము ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, మనం గెలుస్తున్నామని మనము ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా తప్పకుండా మన ఏరియాలో మనం అందరం ఆ రోజు ప్రతి ఒక్కరూ బూత్కు కన్వీనర్లుగా ఉండి అలాగే బూత్ కూడా అందరూ మన వాళ్ళంతా ఉండి ప్రతి ఒక్కరు ఓటు వేయించడానికి మీరందరూ సాయశక్తిగా ప్రతి ఒక్కరు కాలనీలో అందరినీ ఓటు వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత అట్లా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అలాగే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు, యువత ఈ రోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు తాగేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుకు ఎండ తీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురికాకుండా తప్పనిసరిగా స్వచ్ఛమైన నీరు తాగేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలలో 45 డిగ్రీల తీవ్ర ఎండలతో నమోదు కానుండడంతో డీహైడ్రేషన్కు పిల్లలు గురి కాకుండా రోజుకు 3 సార్లు తాగునీరు తాగేలా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు 8 గంటల 45 నిమిషాలకు, 10 గంటల 5 నిమిషాలకు, 11 గంటల 50 నిమిషాలకు వాటర్ బెల్ కొట్టేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన అనేక చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అందుబాటులో పెట్టకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగబాబు, షంసుద్దీన్, షాలుబియా, ముంతాజ్, మెహబూబీ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్ కొట్టేలాగా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుచేత విద్యార్థులలో డీహైడ్రేషన్ గురి కాకుండా ప్రతి ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలల్లో 3 సార్లు వాటర్ బెల్ కొట్టేలాగా చూడాలి. బెల్ మోగిన సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా స్వచ్ఛమైన నీరు తాగేలా ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చూడాలని కోరుకుంటున్నాము. అందుచేత ఈరోజు గౌరవనీయులైన డిఆర్ఓ మధుసూదన్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ అన్ని విభాగాలలో మార్చి నెలలో ఆరోగ్యశ్రీ టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేశారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. అన్ని విభాగాల ఆరోగ్యశ్రీ టార్గెట్లను మార్చి నెలలో ఇచ్చిన వాటికంటే ఎక్కువ కేసులు అదనంగా పూర్తి చేశారని సంబంధిత హెచ్ఓడీలను ఆయన అభినందించారు. ఆసుపత్రిలోని వైద్యులకు సంబంధించిన మెయిన్ అటెండెన్స్ రిజిస్టర్లో ప్రాపర్గా సిగ్నేచర్ ఉండేలా చూసుకోవాలని సంబంధించిన హెచ్ఓడీలను ఆదేశించారు. లేని పక్షంలో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్లోని ప్రతి సోమవారం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సమీక్ష నిర్వహించి అనంతరం ఆరోగ్యశ్రీపై మరియు వైద్య సదుపాయాలపై ప్రత్యేక కార్యరచన రూపొందించినట్లు ఆయన తెలియజేశారు.
హాస్పిటల్లో పేషెంట్లకు సంబంధించి బీమా పథకంలో వారి యొక్క పేరు మరియు అడ్రస్ నమోదును ప్రాపర్గా ఎంట్రీ చేయాలని సంబంధించిన హెచ్ఓడీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట రమణ, హెచ్ఓడీలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రాధారాణి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగార్జున్, డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ డిఎంఈ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి తెలిపారు. Impression that everybody is coming, even they are absent also, it must be accounted. That's very important. So once again I request all unit professors and in-charge professors to see that every associate, assistant professor and PG, senior residents, house residents, first as soon as they come to the department, let them sign the register. So you just repeatedly tell them to do that. Okay, that's very, very important. Next is yesterday also there was today news came in almost 1 month 6 weeks before. Meeru Rasna panel karna submission like that. You have to write, otherwise things will not be materialized. మత సామరస్యాన్ని కాపాడండి, మతోన్మాదులను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించండి అని అవాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజలతో ఆయన మాట్లాడారు. ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లిం పెద్దలతో ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలపైన, క్రిస్టియన్ మైనార్టీలపైన, మేధావులపైన, జర్నలిస్టులపైన దాడులు పెరిగాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం నేటి భారతదేశంలో ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడాలని ఆయన తెలిపారు. దేశంలో మనవాద రాజ్యాంగాన్ని తీసుకొని రావడం కోసం ఉవ్విళ్లూరుతుందని, దానిని అడ్డుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు వస్తుందని, దానిని వినియోగించుకొని ప్రజలు మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, నాయకులు అబ్దుల్ జబ్బర్ మౌలానా, ఇక్బాల్ హుసేన్, షుబాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. हिंदुस्तान में 2014 के बाद जो नरेंद्र मोदी हुकूमत में आया है, आने के बाद पूरे किसानों के खिलाफ, मजदूरों के खिलाफ, अक़लियतों के खिलाफ, दलितों के खिलाफ कानून ला के तबाह करने के लिए कोशिश कर रहा है। ऐसा प्राइम मिनिस्टर, ऐसी पार्टी दुनिया में अभी तक कोई भी नहीं है करने का मालूम हो गया है। इसलिए 2024 में ऐसी पार्टी को हिंदुस्तान में अगर लाए तो हिंदुस्तान जो डेमोक्रेटिक कंट्री है वो रहने वाला नहीं है। इसलिए पहले आवाम को हम अपील करते हैं कि हिंदुस्तान में मोदी को हटाओ, देश को बचाओ, बचाने के लिए सब कोशिश करना बोल के ऐलान करते हैं। उसके साथ ही साथ बदनसीबी क्या है तो आंध्र प्रदेश में जो भी रियासती पार्टियां हैं, जो तेलुगुदेशम, जनसेना, वाईसीपी, ये तीनों पार्टियों ने नरेंद्र मोदी को ताउन देकर नरेंद्र मोदी को ताकतवर करने के लिए कोशिश कर रहे हैं। आंध्र प्रदेश को स्पेशल स्टेटस देने के लिए भी राजी नहीं हुआ। आंध्र प्रदेश को पिछड़े इलाकों में जो भी फंड देना बोले वो भी नहीं करा। नौकरी 2 करोड़ नौकरियां देते बोल के वो भी नहीं किया। ऐसे नरेंद्र मोदी की पार्टी को आंध्र प्रदेश में ताकतवर बनाने के लिए ये दोनों सियासत पार्टियों ने कोशिश कर रहे हैं। आवाम जाग उठो, क्योंकि आंध्र प्रदेश को भी पूरा पिछड़े इलाकों में रखने के लिए कोशिश कर रहा है। इसलिए हमें आम लोगों से अपील करते हैं कि देश को तबाह करने वाला नरेंद्र मोदी और बीजेपी को, और आंध्र प्रदेश को बुरी हालत में डालने वाले वाईसीपी, जनसेना और टीडीपी को हराने के लिए आवाम आगे करना, जमहूरियत को बचाने के लिए भी कोशिश करना, और अक़लियतों के ऊपर जो भी हमले उसे बचाने के लिए भी कोशिश करना। वो बटना बोले तो नरेंद्र मोदी हारना, ये आवाम की मेरी जिम्मेदारी है। ये अपील हमें करते हैं सीपीएम। आज मौजूदा मुल्क की सूरत हाल ये है कि 2 किस्म के नज़रिए आपस में एक दूसरे से टकरा रही। एक नज़रिया है फ़िरका परस्तों का,
और दूसरा नजरिया है जमहूरियत पसंद का। एक नजरिया है जात पात पर लोगों को बांटने का, दूसरा नजरिया है इंसानियत के बुनियाद पर सब कुछ जमा करने का। एक तरफ मोहब्बत का है, दूसरी तरफ नफरत का है। मैं तमाम भारत के रहने वाले बाशिंदों से गुजारिश करता हूं कि नफरत को मिटाएं, मोहब्बत को आम करें, जमहूरियत को जो है बचाएं और फिरका परस्ती को खत्म करें। वो लोग जो फिरका परस्त हैं उनको शिकस्त दे आने वाले इंतखाबात में, और जो जमहूरियत पसंद हैं, जो मोहब्बत को आम करते हैं, उनको कामयाबी से हमकिनार करें ताकि इस मुल्क में जमहूरियत जिंदा रह सके और इस मुल्क का जमहूरी दस्तूर जिंदा रह सके और तमाम आवाम यहाँ की बगैर किसी मजहब की तफरीक के, जात पात के सब भाई भाई बनकर जिंदगी बसर कर सके। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు వైభవంగా నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలు. ప్రజా అనుకూల ప్రత్యామ్నాయ విధానాల కొరకు సిపిఎంను గెలిపించండి. ఎం రాజశేఖర్. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్ వివిధ విభాగాల హెచ్ఓడీలతో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పిటల్పై సమీక్ష సమావేశం నిర్వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.